నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విజేందర్ గూడూరి. ఈరోజు డేట్ తీసుకుంటే మనకి 21 మార్చ్ 2026. ఈరోజు మనం డిస్కస్ చేయకపోయే ప్రధాన టాపిక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయ, దానికి సంబంధించిన అడ్మిషన్స్. అందులో మీ పిల్లల్ని చదివిస్తే మీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన మనం మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామా లేదా, సో అందులో అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అంటే ఏ క్లాస్ నుంచి తీసుకుంటారు, అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా, తర్వాత దానిలో సంబంధించింది ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, అందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు, దానితో పాటు ఇందులో రిజర్వేషన్ కేటగిరీస్ సీట్లు ఉన్నాయా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేద్దాం. మొదటగా అసలు ఈ కేంద్రీయ విద్యాలయాలు అంటే ఏంటివి అన్నది చూసుకుంటే, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కేవీఎస్, వీటిని 1963లో ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ ఉంటారో, అంటే అందులో మిలిటరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దగ్గర కొన్ని రోజులు పనిచేస్తారు. అంటే ఒక 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒక స్టేట్ నుంచి వెళ్ళి ఇంకొక స్టేట్స్కు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేట్లో ఉన్నాం, మనం తెలంగాణలో ఉన్నాం. ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నారు అనుకోండి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయింది వేరే స్టేట్కి. అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కూడా ఈ చదివించే స్కూల్ ఉంటే మంచిది, అంటే పిల్లల యొక్క స్టడీ అనేది డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క స్కూల్స్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు అడ్వాంటేజ్ తీసుకుంటే నాణ్యమైన విద్య ఉంటుంది. రెండవది, ప్లే గ్రౌండ్స్ చాలా విశాలంగా ఉంటాయి. మూడవది, స్కూళ్ళకు సంబంధించిన ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానితో పాటు ఇందులో చాలా అనుభవజ్ఞులైన టీచర్లతోటి వీళ్ళకు ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ను బోధిస్తూ ఉంటారు. మనకు బయట సిబిఎస్ఈ స్కూల్స్ చూసుకుంటే ఫీజులు మనకు లక్షలు ఉంటాయి. కానీ ఈ కేవీఎస్ లోపల ఫీజు చాలా తక్కువగా ఉంటుంది. ఎంత అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఫస్ట్ క్లాస్కే తీసుకుంటే వాళ్ళకు నెలకు 500 రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది. నెలకు 500 రూపాయలు అంటే సంవత్సరానికి తీసుకుంటే 6,000 రూపాయలు, అంటే తక్కువ అమౌంట్ అన్నట్టు. బయట ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చుకుంటే ఈ కేవీఎస్ లోపల చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అంటే మినిమం ఒక 5,000 నుంచి 30,000 మధ్యలో సంవత్సరానికి ఉంటుంది. అంటే క్లాస్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి చాలామంది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని ఈ యొక్క కేవీఎస్ లోపల జాయిన్ చేయాలి, అందులో అడ్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ కేవీఎస్లలో కూడా చూడండి, మనకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అంటే ఒక్క సీటుకి మ్యాక్సిమం 100 నుంచి 1000 మంది వరకు అప్లై చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇంతమంది అప్లై చేస్తున్నారే కాబట్టే దాంట్లో మనకు వీళ్ళు లాటరీ సిస్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక అడ్మిషన్స్కి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని లాటరీ ద్వారా ఆ యొక్క అడ్మిషన్ అనేది కేటాయిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క స్కూల్స్ మనకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే అటానమస్ స్కూల్స్ ఇవన్నీ. సో దీంట్లో మనం ఏ విధంగా అడ్మిషన్ పొందాలి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే, ఈ కేవీఎస్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే నిన్న వచ్చింది. మనకు మార్చి 20న ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఇందులో ఎవరు చేసుకోవచ్చు, అంటే ఈ అడ్మిషన్కి సంబంధించిన ఆ దరఖాస్తు ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ వాటికి అవసరం ఉంటాయి అని ఒకసారి పరిశీలిస్తే, మొదటగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ పిల్లలు ఉన్నారో వాళ్లకు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకు ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పిల్లలకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఇక తర్వాత మిగిలిన సీట్లను వివిధ కోటాలు, తర్వాత రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇది మాత్రం ఫస్ట్ ఫిక్స్. మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి ఇస్తారు. తర్వాత మిగిలినవన్నీ కూడా అంటే వివిధ రిజర్వేషన్స్ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన రిజర్వేషన్లు, ఓపెన్ కేటగిరీ, తర్వాత స్పోర్ట్స్ కోటా, తర్వాత హ్యాండిక్యాప్డ్కి సంబంధించినవి, ఇవన్నీ కూడా ఆ యొక్క రిజర్వేషన్ల ప్రకారంగా భర్తీ చేస్తారు. సో ఇందులో మరి ఎవరు జాయిన్ కావచ్చు, ఆ యొక్క పిల్లల యొక్క ఏజ్ ఎంత ఉండాలి అని చూసుకుంటే, 1వ తరగతిలో అడ్మిషన్ పిల్లల వయసు 2026 మార్చ్ 31కి కంపల్సరీ 6 ఏళ్ళు కంప్లీట్ కావాలి. అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకే అడ్మిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇందులో సరే ఒక మాట వినిపిస్తూ ఉన్నది, ఈ బాల్వాటిక 1, 2, 3 అని చెప్పేసి అంటున్నారు. ఈ బాల్వాటిక అంటే ఏంటిది అని చూడొచ్చు. ఈ యొక్క కేవీస్ లోపల బాల్వాటికాస్ అంటే మనం బయట ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో ఈ కేవీఎస్లో కూడా సేమ్ అలాగనే బాలవాటిక 1 అంటే నర్సరీ లాగా తీసుకోవచ్చు, బాలవాటిక 2 అంటే ఎల్కేజీ లాగా తీసుకోవచ్చు, బాలవాటిక 3 అంటే యూకేజీ లాగా తీసుకోవచ్చు. అంటే ఇందులో అడ్మిషన్స్ మనకి నర్సరీ నుంచేలే, అంటే బాలవాటిక 1 నుంచేలే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సరే, మనకి ఇక్కడ అడ్మిషన్లు మనకు తెలుసు మార్చి 20న ఉదయం 10 గంటల నుంచి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి. అంటే మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 12 డేస్, 10 to 12 డేస్ వరకు ఉంది. ఈ యొక్క 12 డేస్ లోపలే మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. సరే, మనకు ఈ అప్లై అంటే ఈ దరఖాస్తును ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూసుకుంటే, మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎట్లా అంటే ఈ యొక్క కేవీఎస్ యొక్క అధికారిక వెబ్సైట్ చూసుకుంటే kvsangattan.nic.in నువ్వు సందర్శించి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యొక్క లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, ఈ యొక్క సైట్ కొట్టినప్పుడు కొన్ని ఫేక్ సైట్స్ వస్తూ ఉన్నాయి, అది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. కేవీఎస్ సంఘటన ఆ యొక్క సైట్ మనకు మెయిన్ సైట్గా ఉంటుంది. దాన్ని మాత్రమే క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ మాత్రం కంప్లీట్ చేయండి. ఫస్ట్ మనకు అప్లై చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఏమడుగుతారంటే ఆ యొక్క మన యొక్క కిడ్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ తోటి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు ఒకటి ఐడి వస్తుంది. ఆ ఐడి తోటి మాత్రమే మనం ఆ అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మరి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి పిల్లల యొక్క పేరు, తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఐడి వస్తుంది. ఇగో ఈ ఐడిని ఉపయోగించే మనము ఆ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులోపల మీకు మెయిన్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అని చూసుకుంటే, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో పాటు పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ యొక్క పిల్లలు మనకు ఎలిజిబులా కాదా, 6 ఇయర్స్ కంప్లీట్ అయినాయా లేదా, ఇదొకటి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన వారైతే ప్రభుత్వం నుంచి సంబంధిత ధృవీకరణ పత్రం మరియు పిల్లల యొక్క ఆధార్ కార్డు మరియు ఫోటో అవసరం ఉంటుంది. ఇక గవర్నమెంట్ జాబర్స్ అయితే ఆ సర్వీస్కు సంబంధించిన పత్రాలు, తల్లిదండ్రుల యొక్క మరియు తాతయ్యల యొక్క బదిలీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు రెసిడెంట్ సర్టిఫికేట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైతే స్కూల్లో మీరు జాయిన్ చేయించుకుంటున్నారో ఆ స్కూల్ పరిధికి ఒక 5 కిలోమీటర్స్ లోపల మాత్రమే ఉండాలి. ఒకవేళ సొంత ఇల్లు లేకపోయినా కూడా మనం ఏంటంటే రెంటెడ్ హౌస్ యొక్క సర్టిఫికేట్ కూడా సమర్పిస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఈ సర్టిఫికేట్స్ మళ్ళీ ఒకసారి చూసుకుంటే మనకి ఎట్లా ఈ చిన్న చిన్న అవసరం ఉంటాయి. ఎట్లా ఫోటో ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, తర్వాత ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత ఒకవేళ క్యాస్ట్ ఉందనుకోండి
ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఒకటి, ఇవి కంపల్సరీ అవసరపడతా ఉంటాయి. మీరు ఒకసారి తెలిసిన ఈ సేవ కానీ మీ సేవ సెంటర్లోకి వెళ్ళి తప్పకుండా అప్లై చేయండి. ఎందుకు అంటే ఒక్కసారి మీ యొక్క అబ్బాయికి లాటరీలో ఆ యొక్క సీట్ వచ్చిందనుకోండి, మీరు జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచి మనకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు తక్కువ ఫీజుతో మీ పిల్లలకు నాణ్యమైన విద్యను ఇప్పించిన వాళ్ళం అవుతాం. దానితో పాటు ఆ యొక్క చదివే ఎన్విరాన్మెంట్ ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పిల్లలు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క పిల్లలు అందులో చదువుతుంటారు కాబట్టి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ యొక్క అవకాశాన్ని అసలుకే మిస్ చేయకండి. మొత్తానికైతే ఒక్కసారి మీ సేవకు కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళి ఆ యొక్క డీటెయిల్స్ పూర్తిగా కనుక్కోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను కంపల్సరీ దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.